ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సిట్ విచారణకు హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్ అక్కడి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా వెళ్లారు. బీజేపీ కార్యకర్తలు భారీగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ యొక్క వాంగ్మూలం అయితే రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రస్తుతం అయితే దాదాపు గంటకు పైగానే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సిట్టుకు అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2023 నుంచి జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్టు కొన్ని ఆధారాలు సేకరిస్తే అంతకంటే ముందే బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించి గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రస్తుతం సిట్టుకు అందజేశారు. బండి సంజయ్తో పాటు అతని ఓఎస్డీ, మరోవైపు వ్యక్తిగత సిబ్బంది యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి వారి ముగ్గురిని కూడా విడివిడిగా విచారణ కొనసాగించి వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బండి సంజయ్ది దాదాపు 22 రోజులకు పైగానే బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా సిట్ అధికారులు సేకరించారు. వాటిని ముందు పెట్టి విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఈ అంశానికి సంబంధించి అంటే వారి వ్యక్తిగత సిబ్బంది ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా గతంలోనే బండి సంజయ్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావును, మరోవైపు ప్రణీత్ రావును విచారణ జరిపిన తర్వాత వాళ్ళ మొబైల్స్ ను, మరోవైపు కొన్ని ఎస్ఐబిలో ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ సేకరించిన తర్వాత చాలా కీలక అంశాలు కూడా బయటపడడం జరిగింది. 2023 జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ లోనే దాదాపు 625 మంది ప్రజాప్రతినిధుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అవ్వడం జరిగింది. అందులో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు మరికొంతమంది ఏపీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు 2023 కంటే ముందు జరిగినటువంటి ట్యాపింగ్ సంబంధించి మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎవిడెన్స్ అన్ని కూడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. కాబట్టి కేవలం సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మాత్రమే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే కేంద్ర హోంశాఖ అధికారులు కూడా కొంత సమాచారాన్ని నిన్న బండి సంజయ్కి అందజేయడంతో ఆ ఆధారాలను కూడా ప్రస్తుతం సిట్టుకు అందజేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కూడా పిన్ టు పిన్ అంటే కార్యకర్త దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడినటువంటి కాల్స్ అన్నింటినీ కూడా ట్యాప్ చేశారు. అది కూడా ముఖ్యంగా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ ఇదంతా కూడా ట్యాప్ జరిగింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం బండి సంజయ్ కూడా గతంలోనే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో వందల మంది సాక్షులుగా కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది వాంగ్మూలాలు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంటే చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం, మరోవైపు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అది ప్రాసిక్యూషన్ ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు బీజేపీ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపితే ఇందులో వాస్తవాలు కానీ ఇతరత్ర అంశాలు బయటపడేటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి సిబిఐతో విచారణ జరపాలనేది బీజేపీ భావిస్తుంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ఇది ఒక జాతీయ అంశంగానే బీజేపీ పరిగణిస్తుంది. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని మాత్రం చూడాలి. మరొక 15 నుంచి 20 నిమిషాల లోపు బండి సంజయ్ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం